మహమ్మద్ షమి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న క్రికెటర్ ఈయన. అక్టోబర్ లో జరిగిన వరల్డ్ కప్ లో షమి రికార్డుల మోత మోగించాడు. సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఒక్కటే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన బౌలర్ గా షమి నిలిచిపోయాడు. ఈ ఒక్క వరల్డ్ కప్ లోనే షమి 3 సార్లు 5 వికెట్లు పడగొట్టేశాడు. అంతేకాదు వరల్డ్ కప్ లో వేగంగా 50 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్ గా షమి సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేసుకున్నాడు. వరల్డ్ కప్ చరిత్రలోనే 17 ఇన్నింగ్స్ లో 4 సార్లు 5 వికెట్లు కూల్చాడు. ఇప్పటి వరకు ఐసీసీ చేపట్టిన ఈవెంట్లలో ఇదే అత్యుత్తమమని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ మార్క్స్ 3 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. ఈ వరల్డ్ కప్ లో షమి బౌలింగ్ యావరేజ్ 9.56 అంటే సుమారు ప్రతి 10 బంతులకు 1 వికెట్ తీశాడు. ఇక ప్రపంచ కప్ హిస్టరీలో 4 సార్లు ప్లేయర్ ఆఫ్ ది అవార్డును అందుకున్న బౌలర్ కూడా షమీనే అని చెప్పుకోవచ్చు. అందులో 3 సార్లు ఈ వరల్డ్ కప్ లోనే ఉన్నాయంటే షమి ఫామ్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. ఇక వన్డే హిస్టరీలో ఇప్పటి వరకు 9 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న షమి ఇందులో 5 సార్లు న్యూజిలాండ్ పైనే వికెట్లు పడగొట్టాడు. అయితే షమి జీవితం ఏమీ అంతా సాఫీగా సాగలేదు. కష్టాల్లోంచి ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి ఎదుక్కుంటూ వచ్చాడు. ఇతని జీవితం ఒక లైఫ్ లెసన్ అవుతుంది అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. 3 సార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్న షమి దాన్ని పక్కన పెట్టి ఎదిగాడు. క్రికెట్ కెరియర్ లో కష్టాలు, కుటుంబంలో కలహాలు, కుటుంబమంతా ఒకవైపు, షమి ఒక్కడే ఒకవైపు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ షమికి కాంట్రాక్టు కూడా ఆపేసింది. టీం నుంచి పక్కన పెట్టేసింది. అంతకు ముందు కూడా ఫామ్ లేక దాదాపు 1.5 ఏళ్ల కాలం షమి జట్టుకు దూరమయ్యాడు. ఇలా వ్యక్తిగతంగాను కెరియర్ పరంగాను ఎన్నో బాధలు పడ్డ షమికి 3 సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందట. ఈ విషయాన్ని షమీనే గతంలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ రోజులు లేవు. ప్రపంచ కప్ లో షమి నారాజు. షమీని పక్కన పెట్టే సాహసం టీమిండియా మరోసారి చేయకపోవచ్చు. షమి లేని పేస్ దళాన్ని సగటు భారతీయ క్రికెట్ అభిమాని ఇప్పుడు ఊహించుకోలేడు. దట్ ఈస్ షమి. వరల్డ్ కప్ లో శ్రీలంక మ్యాచ్ తర్వాత ఇతని పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగిపోతోంది. అప్పటి నుంచి ఇతడికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. తాజాగా మరోసారి షమి ట్రెండింగ్ అవుతూ ఉన్నాడు. అర్జున అవార్డు అందుకున్న వీడియో, అతని పోస్ట్ వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం భారత్ నుంచి అత్యద్భుతమైన బౌలర్లు ఎవరంటే మహమ్మద్ షమి అని తక్కువ చెప్పేయొచ్చు. వరల్డ్ కప్ లో కంబ్యాక్ ఇచ్చిన షమి అప్పటి నుంచి బౌలింగ్ అదరగొడుతూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా గాయంతో ప్రపంచ కప్ కు దూరం కావడంతో గ్రౌండ్ లో దిగిన షమి మొత్తం 7 మ్యాచ్ల్లో 3 సార్లు 5 వికెట్ల ఘనతను సాధించి 27 వికెట్లు పడగొట్టేశాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. అద్భుతమైన ప్రదర్శనతో వరల్డ్ కప్ లోనే అత్యుత్తమ బౌలర్ గా నిలిచి షమి పైఫర్లతో అదరగొట్టేశాడు. ఇక్కడ పైఫర్ అంటే ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడం. ఆ విధంగా ఒకే ఓవర్ లో 5 వికెట్లు తీయడం ఇంత ఈజీనా అన్నట్లు సాగింది షమి ప్రదర్శన. సెమీస్ లో ఏకంగా 7 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. బౌలింగ్ పిచ్లపై షమి రాణించిన తీరు అందరినీ కట్టిపాడేసింది. దీంతో భారత ప్రభుత్వం షమికి అర్జున అవార్డును ఇచ్చింది. నిన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమి దేశంలోనే అత్యున్నత 2వ క్రీడా పురస్కారమైన అర్జున అవార్డును అందుకున్నాడు. సో ఇదే విషయంపై షమి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అవార్డు అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. నా కష్టానికి ప్రతిఫలం లభించింది అని రాశాడు. భారతదేశం గర్వించేలా ఎల్లప్పుడూ శ్రమిస్తానని చెప్పుకొచ్చాడు. తన ప్రయాణంలో తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉంది. దాంతో పాటు భారత క్రికెటర్లు అందరూ షమికి కంగ్రాచులేషన్స్ కూడా చెబుతూ పోస్టులు పెడుతూ ఉన్నారు. కాగా ఇవన్నీ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి. సో విన్నారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఆర్టీవీని ఫాలో అవ్వండి.